ఎనలేని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజాక్షేత్రంలో నిలిచిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్కు ప్రజాదరణ విస్తరిస్తుందని ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి మరెలి అనిల్, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలో అన్నారు. వారు మెదక్ జిల్లా కోల్చారం మండలం పైతార గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి చేతి గుర్తుకు ఓటు వేసి నీలం మధు ముదిరాజ్ను గెలిపించాలని కోరారు. ఎండలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు గ్లూకోజ్ డబ్బాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ ఉపాధ్యక్షులు కుమ్మరి భూమయ్య, సీనియర్ నాయకుడు మల్లేశం, యూత్ అధ్యక్షులు అంతయ్య, నాయకులు శేఖర్ కార్తికరాజు, కుమ్మరి శివకుమార్, తాటి మల్లేశం, ప్రవీణ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ముదిరాజు కులం తెనుగోలు కులం గెలవాలంటే మనకు చేతి గుర్తుకు వేయాలి. మళ్ళీ రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 తారీఖుతో ఎడపైల దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్పిండు చేస్తాను. ఎంత బ్యాంకులో అప్పు ఉంది? అప్పు మీకు ఏమైనా ఉందా? అది మొత్తం మాపై మాపు కావాలంటే చేతి ఎప్పుడైతుంది? జనవందనం చేస్తాం చూసిన ఊళ్ళో గప్పటి వరకు అవుతుంది.